హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం 9th క్లాస్కు సంబంధించి శిలావరణానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఎగ్జామ్స్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్తో పాటు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ కానీ అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ కానీ షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, గమనించాలి. ఫస్ట్ క్వశ్చన్, భూమి మీద ముఖ్యంగా ఉన్న ఆవరణాల సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 5 ఆవరణాలు అనేటివి భూమిని ఆవరించి ఉండడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్పెయిరా అనగానేమి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, గోళం లేదా బంతి అని కూడా పిలవడం జరుగుతుంది. స్పెయిరా అనగా గోళం లేదా బంతి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, లిథోస్పియర్ అనగానేమి? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1, శిలావరణం. లిథో అనగా శిల లేదా రాయి, స్పియర్ అనగా ఆవరణం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, శిలావరణం. నెక్స్ట్ క్వశ్చన్, భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పొరలను ఈ విధంగా పిలుస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, శిలావరణం. భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పొరలను శిలావరణంగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూమి చుట్టూ ఉండే సన్నని గాలి పొరను ఈ విధంగా పిలుస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, వాతావరణం. భూమి మీద ఉండే సన్నని గాలి పొరను వాతావరణంగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలోని ప్రధాన వాయువులు ఏవి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4, పైవన్నీ. ప్రాణవాయువు ఆక్సిజన్, నత్రజని, బొగ్గు పులుసు వాయువులు, నీటి ఆవిరి అనేది వాతావరణంలో ఉండే ప్రధాన వాయువులు. కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో ఎంత ఎత్తున, సముద్రాలలో ఎంత లోతున ఉండే ప్రాణులు, బ్యాక్టీరియాలతో సహా ఉండే ఆవరణాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3, జీవావరణం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణలను గుర్తించండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4, మహాసముద్రాలు. మొదటి శ్రేణి భూస్వరూపాలకు సంబంధించిన ఉదాహరణ చూసుకున్నట్లయితే మహాసముద్రాలు. ఈ శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణానికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది, గమనించాలి. వీటికి సంబంధించిన క్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది, పీడిఎఫ్ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, మహాసముద్రాలు. మొదటి శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణ మహాసముద్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణ క్రింది వాటిలో ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 1, 2 అనేది సరైన సమాధానం. మహాసముద్రాలు, ఖండాలు అనేటివి మొదటి శ్రేణి భూస్వరూపాలకు చెందినవి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ శ్రేణి భూస్వరూపాలకు క్రింది వాటిలో ఉదాహరణలను గుర్తించండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4, పైవన్నీ. పర్వతాలు, మైదానాలు, పీఠభూములు అనేటివి రెండవ శ్రేణి భూస్వరూపాలకు సంబంధించినవి. ఆప్షన్ 4, పైవన్నీ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇవ్వబడిన భూమి లోపలి ప్రక్రియ వల్ల ఏర్పడేవి ఏవి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2, రెండవ శ్రేణి భూస్వరూపాలు. భూమి యొక్క లోపలి ప్రక్రియల వల్ల ఏర్పడే భూస్వరూపాలు రెండవ శ్రేణి భూస్వరూపాలుగా చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, టెక్టాన్ అనగా అర్థం ఏమిటి?
దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 1 మరియు 2 అనేది సరైన సమాధానం. కాబట్టి వడ్రంగి మరియు భవన నిర్మాణదారును టెక్టాన్ అని పిలుస్తారు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూమిలో గల చిన్న పలకలను గుర్తించండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 నాజూకా అరేబియా. భూమి లోపల గల చిన్న పలకలు నాజూకా అరేబియా. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, యురేషియా పలకాన్ని ఇండియా పలకాన్ని ఎట్టడం వల్ల ఏర్పడిన పర్వతాలు ఏవి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే హిమాలయ పర్వతాలు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, యురేషియా పలక క్రింది వాటిలో దేనికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 యూరప్ మరియు ఆసియా. యూరప్ మరియు ఆసియాను కలిపి యురేషియాగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా భూకంపాలు సంభవించడానికి గల కారణం ఏమిటి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 పలకల చలనాలు. పలకల చలనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టడం వల్ల భూకంపం అనేది సంభవించడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భం నుంచి బయటికి వచ్చిన శిలాద్రవం ఒక శంకు ఆకారం వలె పర్వతం వలె ఏర్పడితే దాన్ని ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అగ్నిపర్వతం. అగ్నిపర్వతం భూగర్భంలో ఉన్న శిలాద్రవం బయటికి వచ్చి ఒక శంకు ఆకారాన్ని ఏర్పరిచినట్లయితే దాన్ని అగ్నిపర్వతంగా పిలుస్తారు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉండే అగ్నిపర్వతంను గుర్తించండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 స్ట్రాంబోలి అగ్నిపర్వతం. ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉండే అగ్నిపర్వతం స్ట్రాంబోలి అగ్నిపర్వతం. ఇది ఇటలీకి దగ్గరలో మధ్యాధర సముద్రంలో సిసిలీ వద్ద ఉంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ అగ్నిపర్వతాన్ని మధ్యాధరపు ద్వీపస్తంభంగా పిలుస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 స్ట్రంబోలి అగ్నిపర్వతాన్ని మధ్యాధర సముద్రపు ద్వీపస్తంభంగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ మహాసముద్రం అంచున ఎక్కువ భూకంపాలు సంభవించడం, ఎక్కువ అగ్నిపర్వతాలు పేలడం వంటివి జరుగుతాయి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువగా భూకంపాలు అగ్నిపర్వతాలు అనేటివి సంభవించడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గాలి నీరు వల్ల రూపొందే భూస్వరూపాలను భూగర్భ శాస్త్రవేత్తలు ఎన్నవ శ్రేణి భూస్వరూపాలుగా పేర్కొన్నారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 3వ శ్రేణి భూస్వరూపాలు. వి ఆకారపు లోయలు, అలాగే యు ఆకారపు లోయలు, గాడ్జెస్, అలాగే దీంతోపాటు ఆక్స్బో సరస్సులు అనేటివి 3వ శ్రేణి భూస్వరూపాలకు సంబంధించినవి. ఇవి గాలి నీటి వల్ల సంభవించడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 3వ శ్రేణి భూస్వరూపాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పైవన్నీ. శిలా శైథిల్యం, రేణువుల రవాణా, క్రమక్షయం, మేట వేయడం, నేలకోత వంటి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు 3వ శ్రేణి భూస్వరూపాలు ఏర్పడడానికి. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 3వ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణలను గుర్తించండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. చెక్కబడిన కొండలు, లోయలు, డెల్టా, ఇసుక పర్వతాలు 3వ శ్రేణి భూస్వరూపాలకు చెందిన ఉదాహరణలు. ఆప్షన్ 4 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో 3వ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణను గుర్తించండి. దీనికి సంబంధించి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 లోయలు. 3వ శ్రేణి భూస్వరూపాలకు సంబంధించిన ఉదాహరణ లోయలు. పీఠభూమి, అగ్నిపర్వతాలు, మహాసముద్రాలు అనేటివి
మహాసముద్రాలు అనేటివి మొదటి శ్రేణి భూస్వరూపాలకు సంబంధించినవి. అగ్నిపర్వతాలు పీఠభూమి అనేది రెండవ శ్రేణి భూస్వరూపాలకు సంబంధించింది. ఇక్కడ మూడవ శ్రేణి అడిగాడు కాబట్టి లోయలు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గాలి నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలాలు కొట్టుకుపోవడాన్ని ఏమంటారు? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 క్రమక్షయం. గాలి నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలాలు కొట్టుకుపోవడాన్ని క్రమక్షయంగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద సన్నగా పైన వెడల్పుగా లోతైన లోయలను ఈ విధంగా పిలుస్తారు. క్రింద సన్నగా పైన వెడల్పుగా లోతైన లోయలను వి ఆకారపు లోయలుగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద అగాధ దరి ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 గ్రాండ్ కాన్యాన్. ప్రపంచంలో అతిపెద్ద అగాధ దరి గ్రాండ్ కాన్యాన్. ఇది కొలరాడో నదిపై కలదు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద అగాధ దరి అయిన గ్రాండ్ కాన్యాన్ ఏ నదిపై కలదు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కొలరాడో నది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, శిలలు గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది ప్రవాహ మార్గాన్ని సన్నని లోతైన లోయగా కోస్తుంది. ఈ అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని ఏమంటారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 గాడ్జెస్ను ఏర్పరచడం జరుగుతుంది. శిలలు గట్టిగా ఉన్న ప్రాంతంలో నదులు ప్రవహించే ప్రాంతాల్లో ఇవి శిలలను కోతకు గురిచేసి గాడ్జెస్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బైసన్ గాడ్జ్ అనేది ఏ నదిపై ఏర్పడింది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 గోదావరి. బైసన్ గాడ్జ్ అనేది గోదావరి నదిపై ఏర్పడింది. ఈ గాడ్జెస్ వల్ల ఆనకట్టలు నిర్మించడానికి అనువైన ప్రదేశాలుగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 3 గోదావరి నది అనేది దీనికి సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 9th క్లాస్కు సంబంధించి శిలావరణానికి సంబంధించిన పార్ట్ 1 వీడియో. దీనికి సంబంధించి పార్ట్ 2 వీడియో నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. అంతకంటే ముందు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఎగ్జామ్స్ ట్యుటోరియల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెట్ డిఎస్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేటివి అక్కడ షేర్ చేయడం జరుగుతుంది, గమనించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.